హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ. ఈరోజు సింపుల్గా టేస్టీగా పులగం చేయడం చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 2 కప్పుల రైస్ని, 1/2 కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. పెసరపప్పుని దోరగా వేయించుకొని బియ్యము పెసరపప్పు కలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దానిలోకి నూనె, నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నాను. మీరు మొత్తం కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. దానిలోకి చెక్క, లవంగం, యాలక్కాయలు కొంచెం దంచి వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్లు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైసు పెసరపప్పుని వేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ని, 1/2 కప్ పెసరపప్పుని తీసుకున్నాను. మొత్తం కలిపి 2.5, కాబట్టి దానికి 5 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వడమే. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పులగం రెడీ అయిపోయినట్లే. దీనిలోకి మనం వంకాయ, టమాటా, రోటి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడిగా పులగంలో నెయ్యి వేసుకొని రోటి పచ్చడితో తింటే చాలా కమ్మగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to our channel.